జర ఎవడో ఒకడు జర దయచేసి ఎవరో ఒకరు మీరు పోయి చదువు చెప్పురు కొద్దిగా ఆయనకు, ఎందుకంటే ఆయనకు వాళ్ళు ఉన్నదేందో తెలియదు, ఎవరో ఏదో రాసిస్తే చదువుడు తప్ప లొడలోడ ఒరుడు తప్ప ఏం తెలియదు. టైంపాస్ కార్యక్రమాలు తప్ప ఈ సంవత్సరంన్నరలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా చేసిందా దయచేసి ఆలోచించండి. రైతులకు న్యాయం చేసిండా? రైతు బంధు అన్నాడు, 10,000 కేసీఆర్ ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? రుణమాఫీ ఇట్లా చేసేస్తా ఎడమ చేత్తో సంతకం పెడతా అన్నాడు, అయ్యిందా? 500 బోనస్ ఇస్తా అన్నాడు, వచ్చిందా? వచ్చింది. మీరు అన్న అవద్దాలు చెప్తారు సూర్యపేట పక్కన రాలే. ఇంకొక మాట అడుగుతున్నాను నేను, దయచేసి మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 500 బోనస్ అన్నాడు, ప్రతి పంటకు మద్దతు ధరిస్తా అన్నాడు, ఇంకా పెద్ద పెద్ద మాటలు. కేసీఆర్ 24 గంటలు ఇస్తే నేను 48 గంటల కరెంట్ ఇస్తా అన్నాడు. చాలా మాటలు చెప్పిండు, చాలా కథలు చెప్పిండు. ఇవాళ రైతులు మళ్ళీ తిరిగి ఆత్మహత్యల పాలయ్యే పరిస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా? ఇలా రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిన మాట వాస్తవమా కాదా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ తాతలని నానమ్మలని అడగండి, 2 నెలలు పెన్షన్ కూడా ఎగ్గొట్టిండు. 4,000 పెన్షన్ అన్నాడు, ఉన్న 2,000 పెన్షన్ కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు ఒక గసంటోడిన. అందుకే నేను అనేది ఒకటే యాది పెట్టుకోండి. మరి వీటన్నిటి మీరు అడుగుతారు కదా, మా పెన్షన్ ఏమాయ, మా విద్యా భరోసా కార్డు ఏమాయ, నువ్వు ముసలోనికి ముసలవ్వకి ఇద్దరికి ఇస్తా అంటివి కదా పెన్షన్లు ఏమాయని మీరు అడుగుతారు. అందుకే మిమ్మల్ని బిజీగా పెట్టాలి యూట్యూబ్లో. అంటే ఏం చేయాలి? కేటీఆర్ గాడు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తుండు అని పెట్టాలి. పెట్టగానే మీరేం చేస్తారు? కిసుకుని వత్తుతారు. వత్తగానే ఆడవానికి మళ్ళీ వాని ఖాతాలో పైసలు పడతా ఉంటాయి యూట్యూబ్ వానికి. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా. నిన్నగాక మొన్న నువ్వే చెప్పినావు కదా ఢిల్లీలో, ఏమన్నాడు రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న? ట్యాపింగ్ ఏముంది, చట్ట వ్యతిరేకం ఏం కాదు, అది మా గవర్నమెంట్ కూడా చేస్తూనే ఉందని చెప్పిండు. మరి ఈ 18 నెలలు పీకనికి చెప్పినావా ఇది ఇల్లీగలు బిల్లీగలు, వీళ్ళు ఏమో అయింది అల్లం బెల్లం, దేనికోసం చెప్పినావు? మరి ఇన్ని రోజులు పబ్లిక్ అందరినీ పిచ్చోళ్ళని చేస్తుంది చెప్పినావా? ట్యాపింగు టూపింగు అని చెప్పి ఎందుకు చేసినట్టు ఒకటే కారణం ఆయన కెరికే. ఎందుకంటే ప్రజల దృష్టి మలచాలే, ప్రజలను మొత్తానికి 6 గ్యారంటీలు అడగకుండా చేయాలి, మీరు స్కాలర్షిప్లు అడగకుండా చేయాలి, ఫీజు రీయింబర్స్మెంట్ అడగద్దు, విద్యా భరోసా కార్డు ఏది అని అడగద్దు, స్కూటీలు ఏవి అని అడగద్దు. అంటే ఏం చేయాలి? డైవర్షన్ గేమ్ ఆడాలి. ఏదో ఒకటి మీ 2 లక్షల ఉద్యోగాలు ఏవని అడగద్దు. ఏం చేయాలి మరి? మీ చేతుల్లో ఫోన్ ఉంది, అందులో కావాల్సినంత ఫ్రీ అదేమంటారు చూడు, స్టోరేజ్ ఏమంటారు దాన్ని, డేటా ప్లాన్ ఉంది. కాబట్టి మీరు ఒత్తుతూనే ఉంటారు, వాడు ఒరుతూనే ఉంటాడు. చిట్ చాట్లు బిట్ చాట్లు అనుకుంటా వాని ఇష్టమున్న మాటలు. ఓ రోజు ట్యాపింగ్ అంటాడు, ఇంకో రోజు డ్రగ్స్ అంటాడు, ఇంకో రోజు ఫార్ములా ఈ కుంభకోణం అంటాడు. నేను చెప్పిన ఫార్ములాలో కుంభకోణం లేదు, లంబకోణం లేదు, ఏం లేదురా భయ్. నేను సీదా వచ్చి నువ్వు యాడికి వస్తావు, నువ్వు కూడా రా, నేను కూడా వస్తా, ఇద్దరం కలిసి ఆ లైట్ డిటెక్టర్ టెస్ట్ తీసుకుందాం, ఎవడు దొంగనో ఎవడు ఏందో తెలిసిపోతుంది రారాబాయ్ అంటే దానికి మాత్రం రాడు. కానీ మళ్ళా కాళేశ్వరం కుంభకోణం, విద్యుత్ కుంభకోణం, ఈ కుంభకోణం ఆ లంబకోణం అని చెప్పి 18 నెలలు టైంపాస్ మాత్రం మంచిగా చేసుకుంటూ పోతున్నాడు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనము ఈ యూట్యూబ్ పిచ్చిలా తమ్మునేల్స్ పిచ్చిలా పడితే మనం ఆ దానికి అడిక్ట్ అయిపోతే ఆఖరికి మళ్ళీ నష్టం జరిగేది మనకే. ఈ గవర్నమెంట్ చేసిన మోసాన్ని మనం గ్రహించకపోతే, ఈ గవర్నమెంట్ నిరంతరం చేస్తున్న 10 మందికి చెప్పకపోతే ఇవాళ అల్టిమేట్గా నష్టపోయేది మాత్రం తెలంగాణలోని రైతులు, తెలంగాణలోని యువత, తెలంగాణలోని మహిళలు. మన ఆడబిడ్డలకు చెప్పిండు, మన ఇంట్లో ఉండే ఆడపిల్లలకి, ముసలోళ్ళకు 4,000 పెన్షను, ఇంట్లో కోడలి పిల్లుంటే 2,500 పెన్షను అని మాట్లాడిండు. వచ్చినాయా మళ్ళీ వాళ్ళకన్నా 200, 500? కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండే తులం బంగారం ఇస్తాం మీదికి వెళ్ళి అన్నాడు, ఇచ్చిండా?